మరి శివ పూజలు కూడా చేస్తారా మీరు? ఎందుకు చేస్తామమ్మా? శివునికి చేయరు. మొక్కుతాం. మొక్కుతారు. మరి ఏమైనా ఒగ్గు పాటలున్నాయా శివుడి మీద? అయ్యో! ఎందుకు లేవు? ఒక పాట మా కోసం. శివుడి మీద అంటే శివరాత్రి ఇప్పుడు మనకు శివరాత్రి వస్తున్నది. అవును. దానికి సంబంధించి ఏమైనా ఒగ్గు పాట. అయితే శివుడు ప్రతి కథలో, హ్మ్. ఒగ్గు కథలో శివుడి రాకట అనేది ఖచ్చితంగా ఉంటది. హ్మ్. ఎట్లా వస్తాడంటే శివుడు, ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద కాపులు కష్టాలు పడుతున్నారు. హ్మ్. కాపుల కష్టాలు కడతీర్చడం కోసం ఎవరిని పంపియాలని చూస్తాడాయన. హ్మ్. భక్తులు కష్టపడుతుంటే ఊరుకోడుగా శివుడు. అవును. ఎవరిని పంపించాలని చూపుడు అరిచేతుల అంజనం వేసినప్పుడు, ఆ కాపుల కష్టాలను నెగ్గడానికి ఎవరు రారు అంజనంలోకి. ఆ శక్తియుక్తులు ఉన్నాయి. అప్పటికి గుంటి మైలారు లింగం రూపంలో ఉన్నటువంటి అంటే ఎటువంటి రూపం ఉండదు. హ్మ్. మైలారు లింగం. మైలారు లింగం రూపంలో ఉన్నటువంటి మల్లన్నను తీసుకొచ్చి హ్మ్. ఒగ్గు పూజారులు చెప్పేటువంటి కథ ప్రకారం నీలమ్మ గర్భవాసం అందేస్తారు. హ్మ్. 6 తోడ పుట్టిండు అంశవంతుడు మల్లన్న. కాపుల కష్టాలు కడతీర్చడం కోసం కర్ణపొల్ల బాయిగడ్డ మీద గండముల పుట్టిండు గనుడు భూపతి మల్లన్న అని చెప్తారు. హ్మ్. అర్థమైందమ్మా? హ్మ్. సో, అట్లా. అంటే శివపార్వతులు త్రియాట మార్గం పోతారు. హ్మ్. త్రియాట మార్గం పోయేటప్పుడు ఒక కథ చెప్తారు. ఆహ్, హ్మ్. పార్వతి శంకర పతిగల్ల దేవతాలు ఆహా! పార్వతి శంకర పతిగల్ల దేవతాలు గజ్జల గజనందిని ఘనముగా ఎక్కినారు. దేవుడు బయలెల్లనే వారు బయలెల్లెనా ఆహా! ఎకరాని కొండలు ఎక్కిపోత ఉన్నరా దిగరాని కొండలు దిగి వస్తా ఉన్నరా అని చెప్పి ఆ నంది మీద వచ్చేటువంటి ఒక పాట ఉంటది. శివరాత్రికి జాగారం చేస్తారు కదా! అవు. అప్పుడు కూడా వాడతారా మీరేమన్నా ఒగ్గు పాటలు పాడడానికి పిలుస్తారా? మల్లన్న దగ్గరనే. మల్లన్న దగ్గర. మల్లన్న దగ్గరికే వెళ్తాం మేము. శివరాత్రికి శివరాత్రికి జాగారము ఒకవేళ వేములవాడ రాజన్న దగ్గరికెళ్ళినప్పుడు, లేదంటే ఇంకా శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ జాగారం ఒక పొద్దులు ముట్ట చెప్పడానికి, లేపోతే ఆ నిద్రలు చేయడానికి, ఆ రోజు నిద్రలుండవు. ఆహ్, ఒక పొద్దులు ఇడవడానికి శివుని గుళ్ళలో కూడా వెళ్తా ఉంటాం. అదే వెళ్తారు. అదే ఏమన్నా ఒగ్గు పాటలు వాడుడు అట్లా కథ ఉంటదా? చెప్తాం కదా! మల్లన్న కథనే. చెప్తారు. మల్లన్న మల్లన్న కథనే కథని చెప్తాం. చెప్తారు. ఒగ్గు పాటలు ఏముండయి శివుడి మీద. శివుడి మీద ఏం ఇప్పుడు ఒగ్గు కథలో హ్మ్. సనాతన సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒగ్గు కథ, మల్లన్న కథ కావచ్చు, బీరప్ప కథ కావచ్చు, అది శివుని అంశ. ఆ అంశనే చెప్తాం. ఖచ్చితంగా అదే చెప్తాం. అంటే మళ్ళా ఇప్పుడు మన శివరాత్రికి ఏమన్నా పాటలున్నాయా ఒగ్గుకు సంబంధించి? పాటలు మేము పాడమమ్మా. పాటలు మేము పాడం. ఒగ్గు పాటలేం లేవు. ఒగ్గు పాటలు పాడము. అంటే కొంతమంది ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు కాపాడుము శ్రీశైల కరుణించవయ్య మల్లేశ అని చెప్పి మళ్ళా ఎటు వచ్చి మళ్ళా కలుపుతారు. ఇంకొకటి ఏంటిది ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర అని చెప్పి కలుపుతున్నారు ఇప్పుడు. బాణీలు తీసుకొని కలుపుతున్నారు. కానీ అది ఒగ్గు బాణీలు కాదు. మామూలు పాటలైపోతాయి. అందుకని ఎక్కువ వాటి తెరువు పోము మేము. అంటే ఎప్పుడైతే అంటే అనవసరంగా నేను చెప్పలేను గానీ, వేరే ట్యూన్స్ అంటే ఇతర బాణీలు, జానపద బాణీలు, ఆ బాణీలు ఇప్పుడు ఒగ్గు కథ నుండే గద్దర్ గారే ఒకసారి చెప్పిర్రు. నేను ఈ రంగంలో ఇంత నిష్ణాతుడిని కావడానికి కారణము చుక్క సత్తయ్య గారు చెప్పిన కథ అని చెప్పిండు. ఆయన గోచి కట్టియడం కూడా చుక్క సత్తయ్య గారు చెప్పిండు. అంటే ఆ కట్టియడం నేర్పిండు నాకని చెప్పిండు. ఒక ఠాగూర్ ఆడిటోరియం మీద వేదిక మీద. అంటే మీరన్నారు గదా! శివాంశ అని మల్లన్నది. అవు. అయితే నేను శివుడి మీద గూడా ఏమైనా చెప్తారేమో, ఏమైనా వాడతారేమో అనుకుంటున్నా. శివుని మీద వాడము. శివుడి మీద వాడరు. శివుని మీద ఏం వాడము. మల్లన్న సాంప్రదాయం మల్లన్న సాంప్రదాయం. మల్లన్న గురించే ఉంటది. ఒగ్గు అంటే మల్లన్న గురించి. బీరన్న. అయితే ఇప్పుడు మనకి మీరు ఒగ్గు పాట ఇంకొకటి మీకు సైమల్టేనియస్‌గా నేను చెప్పాల్సిందేంటంటే, మల్లన్న వచ్చింది కూడా శివుని ద్వారానే. శివుడు లేనిది మల్లన్న లేడు. అదే అన్నారు కదా! శివాంశ అని. శివుడు లేకపోతే మల్లన్న లేడు. శివుడు లేకపోతే ఏం లేదు. శివుడు ఈజ్ అల్టిమేట్. ఆయన సుపీరియర్. ఆయన గమనం, ఆయన ఆలోచనకు ఒక్కొక్క అంశాలుగా మల్లన్న కావచ్చు, బీరన్న కావచ్చు, పోషమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు వీళ్ళందరూ కూడా అంశాలుగానే పుట్టిర్రు. ఇప్పుడు మనకి మీరు ఒగ్గు కథ చెప్పుడు మల్లన్న మీద ఇవన్నీ ఒక ఎత్తు అయితే,
మీరు చాలా మంది రాజకీయ నాయకుల మీద ఉమ్, ఉమ్, మన ఏమంటారు సీనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉమ్, ఒగ్గు పాడడం జరిగిందని చెప్పి విన్నా నేను. అవు. మరి కేసీఆర్ గారి మీద ఉమ్. ఒకటి మా కోసం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నటువంటి సమయం అది. ఉమ్, పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టుతురు. ఉమ్, ఎవడు బయటకు వచ్చినా అడవులు కొట్టుడు, కేసులు పెట్టుడు. నా ఉమ్, మీద 4 కేసులు పెట్టారు. ఉమ్, 18 రోజులు జైలు ఉన్నామా, ఉమ్, 18 రోజులు మా ఇంట్లో కూడా తెలియదు. ఉమ్, అయితే అప్పుడు చుక్క సత్తయ్య గారు ఒక పాట రాసిండు ఉమ్, ఒగ్గు బాణీలోనే. ఉమ్. తెలంగాణ మనది సోదరుడా మా ఎన్నల్లారా, శ్యామలమైన రాజ్యం మనదన్నా. తెలంగాణ మనది సోదరుడా మా ఎన్నల్లారా, శ్యామలమైన రాజ్యం మనదన్నా. తెలంగాణలో పుట్టినామురా, తెలంగాణలో పెరిగినామురా. ఈ తెలంగాణకు ముద్దు బిడ్డలం, అబద్ధమాడక ముందు నడవరా. గుండె బలము గల చంద్రశేఖరుడు ముందుకొచ్చి మన అండగా నిలిచెరా. కళ్ళ కప్పి మన ఇల్లు దోచటి పందికొక్కులకు మందు పెట్టరాయ్. మా అన్నల్లారా, శ్యామలమైన రాజ్యం మనదన్నా అని చెప్పి అప్పుడు ఉద్యమ నేత కేసీఆర్ అనుకూలంగా గుండె బలము గల చంద్రశేఖరుడు ముందుకొచ్చి మన అండగా నిలిచారా. కళ్ళు కప్పి మన ఇండ్లు దోచటి పందికొక్కులకు మందు పెట్టారా అని చెప్పి అప్పుడు ఒక పాట రాసిండు. తర్వాత ఇదే బాణిని తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారికి ఒక పాట రాసిండు ఇదే బాణిలో. తెలుగుదేశం మనది సోదరుడా మా ఎన్నల్లారా, శ్యామలమైన రాజ్యం మనదన్నా. తెలుగుదేశమున పుట్టినామురా, తెలుగుదేశమున పెరిగినామురా. ఈ తెలుగు గడ్డకు ముద్దు బిడ్డలం, అబద్ధమాడక ముందు నడవరా. తెలంగాణ అక్కడ చంద్రశేఖరుని కలిపిండు, ఇక్కడేం కలిపిండంటే గుండె బలము గల తారకరాముడు ముందుకొచ్చి మన అండగా నిలిచరా. గుండె బలము గల తారకరాముడు ముందుకొచ్చి మన అండగా నిలిచరా. కన్ను కప్పి మన ఇల్లు దోచటి పందికొక్కులకు మందు పెట్టరా. ఈ పాటను తెలుగుదేశం ప్లీనరీస్ కావచ్చు, లేకపోతే మీటింగ్లు కావచ్చు నడుస్తుంటాయి కదా, ఈ పాట వాడంది ఆ మీటింగ్ స్టార్ట్ కాకపోయేది. అంత గొప్ప పాటగా నిలిచింది సీనియర్ ఎన్టీఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్ మన చుక్క సత్తయ్య గారు చుక్క సత్తయ్య గారు పాడారు. ఆయన మీ తాతగారు. చుక్క సత్తయ్య గారు.